హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఒక మొబైల్ ఉంది కదా, శాంసంగ్ S23 సో ఆ మొబైల్కి ఈ పౌచ్ నేను వాడుతున్నాను. చాలా పాడైపోయింది. హల్దీ ఫంక్షన్స్లో పసుపు అంటేసింది కాబట్టి పాడైపోయింది. ఈ డర్టీగా ఉన్న పౌచ్ని మనం ఈ స్టిక్కర్స్తో రీమోడల్ చేస్తున్నాం. నేను ఏఎంబి మాల్లో తీసుకున్నా. వీటికంటే ఇవే కాస్ట్ ఎక్కువ, బట్ క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇది 350, లైక్ ఓకే ఈ 200 అనుకుంటా. ఈ మొబైల్ పాడైపోయింది కాబట్టి మనం ఈ స్టిక్కర్స్తో దీనికి డిజైన్ చేద్దాం. డిఐవై చేద్దాం. వేరేది కొనుక్కోవచ్చు కానీ ట్రై చేద్దామని చెప్పి క్యూట్గా ఉన్నాయి. మనకి అప్పుడు మీకు గుర్తుందా, మనం బుక్స్కి అంటించుకునే వాళ్ళం. ఈరోజు మనం డిజైన్ చేద్దాం. ఎంత డర్టీగా ఉంది చూడండి, ఎంత డర్టీగా ఉంది. బట్ ఈ కలర్ బాగుంది, సాలిడ్ ఉంది, ఎక్కడ పాడవ్వలేదు. మనం వీటితో డిఐవై చేద్దాం. అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్. మనం ఫస్ట్ దీనికి సెంటర్లో గంటించుకుందాం. దిస్ వన్ ఆర్ దిస్ వన్? దిస్ వన్. మనకి హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దిస్ వన్. అక్కడక్కడ మనం స్టార్స్ అంటించేసాం కాబట్టి లెట్స్ గో ఫర్ సింబల్స్, లవ్ సింబల్స్. మనం గోల్డ్ లవ్ సింబల్స్. అప్లై చేశాను, అన్నీ అంటించాను. ఇది బాగాలేదు, ఎందుకు ఇర్రెగ్యులర్గా వచ్చినట్టు అనిపించింది, అన్ఈవెన్ ఉంది. అన్ని బటర్ఫ్లైస్తో వెళ్ళిపోదాం. అంత అనుకున్నంత ఏం బాగా రాలేదు కాబట్టి బటర్ఫ్లైస్తో వెళ్ళిపోదాం. ఏదేదో చేయాలనుకున్నాను, అదేదేదో అయిపోయింది. ముందు ఏం చేశానంటే ఇది మిక్స్ చేసి స్టిక్ చేశాను. పిచ్చిలా అయిపోయింది. సరే మొత్తం తీసేసా. ఇది ఒక్కటే, ఆ బటర్ఫ్లైస్ ఒక్కటే పెడదాం అనుకున్నా. ఇట్లా వచ్చింది. అసలు ఇది లేకపోతేనే బాగుందేమో. ఇట్లా వచ్చింది. అండ్ చిన్న మిగిలిపోయి సరేలే, దేనికైనా ఉపయోగపడతాయి, నువ్వు కొన్నాను. ఇది కూడా ఎక్కువ రోజులు ఉండవు, లైక్ 2-3 days. ఏంటంటే చిన్న చిల్లర థింగ్స్ ఉంటాయి కదా, వాటిలో ఇదొకటి.
దూరం నుంచి చూస్తే ఓకే ఓకే లైక్ ఇదే ప్రింట్ లా కనిపిస్తుంది. బట్ ఇలా దగ్గర నుంచి చూస్తే మాత్రం ఆర్టిఫిషియల్ గా ఉంది. అయ్యో! సో గైస్, దిస్ ఈజ్ మై వీడియో ఇట్లా తయారైందనమాట. ఏదో చేద్దాం అనుకొని అది ఇంకేదో అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి ఎలాంటి క్రింజ్ థింగ్స్ చేయకుండా ట్రై చేయాలి. ఏదో మంచి డిఐవై చేసేద్దాం అనుకున్నాను, ఇంకేదో అయిపోయింది. ఇది నిబ్బిలా అయిపోయింది. ఇది మరీ క్రింజ్ థింగ్. ఇట్స్ ఓకే. ఒక మహా అయితే ఒక 10 days వరకు జాగ్రత్తగా వాడుకోవచ్చు. తర్వాత వేరే పౌచ్ తీసుకోవచ్చు. సో మై డిఐవై వెంట్ రాంగ్. ఇట్స్ ఓకే గైస్, దిస్ ఈజ్ మై డిఐవై వెంట్ రాంగ్. పక్కన పెట్టేస్తే బెస్ట్, వేరేది ఏమైనా కొనుక్కుందాం. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. బాయ్ బాయ్.